కంట్రోల్ చేసుకున్నావా? పెట్టేయాల్సింది, ఓ పని అయిపోయేది. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఏదేమైనా నువ్వు లక్కీని. అతను కనిపించాలని మొక్కగానే టక్కుని కనిపించాడు. నేను అలాగే అనుకున్నాను. కానీ కానీ ఏటో లప్ప బియ్యం సిరుతున్నావా? లేదు, అంట్లు తోముతున్నా. కళ్ళు కనబట్లా? ఏందా కయ్యమంటున్నావు? కబురు చెబుదామని వస్తే ఏదో చెప్పా. మా చుట్టాల్లో ఒక మంచి పిల్లోడు ఉన్నాడప్ప. గుంటడు బాగానే చదువుకోండు. ఈ మధ్యనే సంబంధాలు చూస్తారా? మరి మన పిల్ల ఉందని చెప్పానప్ప. మన పిల్ల ఏంటి? మా పిల్ల. అదే బావు, ఏదో మాట్లాడుకున్నాను, పట్టించుకోకూడదు. మరి గుంటడు పలాస జీడిపిక్కలాగా గట్టి గుంటడు. మీరు సరేనంటే ఇప్పుడే కబురెట్టా. మరి ఏటి కబురం పెది నీకు తెలుదా? సెంట్రల్ సారా ఫ్రీగా పోస్తున్నారు, ముందెలా పంచుడు. సల్లని మాట చెప్పు బావు. ఇప్పుడే వస్తా. అసలు నా పిల్లని డబ్బులు అడిగితే దెబ్బలు కొడుతుంది. వస్తా. మరి తాగుబోసి వచ్చినాడు, మందానిగానే పందిలా పరిగెట్టాడు. ఈ తెచ్చే సంబంధాలు కూడా ఇలానే ఉంటాయి. సరిగ్గా చెప్పావమ్మా. ఆరు తెచ్చాడు కదా అని ఒప్పుకుంటామా ఏంటి? నా కూతురికి కాబోయే పెళ్లి కుమారుడు రాకుమారులా ఉండాలి. కరెక్ట్ నాన్న. అబ్బా కూతురు ఇద్దరు ఓ సోకులు పొమ్మకండి. రాకుమారిని తెచ్చే రాబడి మనకు లేదు. ఉన్నదానిలో ఏదో మంచి సంబంధం చూసి చేద్దాం. నాకు తెలియదేంటే, అందుకే గుళ్ళో పంతులకి చెప్పాను మంచి సంబంధం చూడమని. అలా నాకు పెళ్ళి అనే కొత్త తలనొప్పి మొదలైంది. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ రోజు నా పుట్టినరోజు అయితే గుడికి వెళ్ళాను. ఏమో బాగున్నావా? బాగున్నానండి. ఈరోజు నా పుట్టినరోజు, అర్చన చేయించండి. శుభం. అలా పుట్టినరోజు నాడు గుడిలో ఉదయాన్ని కలవడం, అనుకోకుండా వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవడం, మా పెళ్ళైనంత ఆనందం వేసింది. నీకు ఇంకో విషయం చెప్పనా? ఏంటి? ఉదయ్ వాళ్ళ మమ్మీ పుట్టినరోజు, నా పుట్టినరోజు ఒకే రోజు, సెప్టెంబర్ 6. అవునా? అవును. ఇవన్నీ జరిగాక, బాగా ఆలోచించాక ఉదయ్కి కూడా నేనంటే ఇష్టమని డిసైడ్ చేసుకున్నాను. పైగా గుడిలో తనకు నేనంటే చాలా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించాడు. అతనంటే నాకు చాలా ఇష్టమని చెప్పేదా అనుకున్నాను. ఎంతైనా అమ్మాయిని కదా, నా వల్ల కాలేదు. ఏహే, ఇక్కడ నా వల్ల కావట్లేదు. టెన్షన్తో చచ్చిపోతున్నా. ఇంతసేపా? అది నేనైతే ఎప్పుడో చెప్పేసేదాన్ని. అందరూ నీలాగే అనుకుంటారు. అసలు విషయం వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తారు. నాలాగా సాధారణంగా అబ్బాయిలు ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటారు, అమ్మాయిలు చెప్పించుకోవాలనుకుంటారు. నేను అంతే. సర్లే, తర్వాత? పూజారి గారు మా నాన్నతో మాట్లాడి ఎక్కడ నా పెళ్లి సంబంధం ఖాయం చేస్తారోనని నా భయం. ఈలోపు ఉదయ్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడో లేదో అని టెన్షన్. అతను చెప్తే సరే, ఒకవేళ చెప్పకపోతే? ఇన్ని టెన్షన్ల మధ్య ఏం చేసావు? ఒక ప్లాన్ వేశాను. వేస్ట్ ఫెలో, సన్నాసి, దద్దమ్మ, యదవ, ప్రేమించిన వాడివి చెప్పలేవా? అలాంటి వాడివి నీకెందుకురా ప్రేమ? అలా ఉదయ్ వినేలా నా దగ్గర పనిచేస్తున్న రాజుని తిట్టాను. అక్కడ ఉదయ్ వినడానికి రాజుని తిట్టడం దేనికి? రెచ్చగొట్టడానికి. ఓ, ప్రేమించినవాడు పిరికి పందెలా ఉండకూడదు, ధైర్యంగా చెప్పాలని ఇండైరెక్ట్గా ఉదయ్కి చెప్పాను. ఆ తర్వాత నేను అనుకున్నట్టే జరిగింది. ఏం జరిగింది? I love you. 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 వావ్! తర్వాత నేను కూడా తన్ని ఇలాగే హక్ చేసుకున్నాను. సో స్వీట్. తర్వాత?  ఆ రోజు రాత్రంతా నాకు తర్వాత? 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజులు 58 రోజులు 59 రోజులు 60 రోజులు 61 రోజులు
నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశాను. ఓహో, ఆ రోజు రాత్రి చాలా లేటుగా తెల్లవారింది. తెల్లవారుగానే